నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఏమన్నాడు తెలుసా? ఈ దేవాలయమే పడగొట్టబడుతుంది. ఇంకా ఏ దేవాలయం అయితే పవిత్రపరచబడదో, ఏ హృదయం అయితే పవిత్రపరచబడదో, అది ఒకరోజు దేని ద్వారా పడగొట్టబడుతుంది. పడగొట్టబడేటువంటి పరిస్థితి రాకూడదు. దేవుడు అసలు యెరూషలేము దేవాలయం పడగొట్టాలన్నటువంటి ఉద్దేశంతో దాన్ని కట్టించలేదు. దావీదుకు వాగ్దానం చేసినప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను యుగ యుగాలు అందులో నివసించుతాను, నేను ఎప్పుడు ఉంటాను అక్కడ అన్నాడు. కానీ పడగొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అది అంతగా అపవిత్రపరచబడింది గనక. ఆయన అంటాడు, నా దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చేశాడు అన్నాడు. చూడండి, ఈ మాట ఆలోచిస్తేనే కొంచెం భయం వేస్తుంది మనకి. అంటే యెరూషలేము మందిరం ఏమైపోయింది? దొంగలకు గుహ అయింది. గుహ అంటే అవును కదా, దాచుకునే స్థలం. అంటే ఎక్కడైతే దేవుడు నివసించాలో అక్కడ ఎవరు నివసిస్తున్నారు? దొంగలు. మరి నిజంగా దొంగలు కాదు, వాళ్ళు మనుషుల దృష్టిలో ప్రధాన యాజకులు, శాస్త్రులు. అంటే పైకి భక్తి గలవారుగా ఉన్నారు. ఈరోజు అందుకనే దొంగల గుహగా మన హృదయాలు ఉంటే వాటిని వెంటనే బాగు చేసుకోవాలని యేసు ప్రభు హెచ్చరిస్తున్న దినం ఇది.